ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఇక ఉపవాసం ఉండాలా అంటే ఏమీ తినకూడదా, త్రాగకూడదా, అలాగే గుడికి వెళ్ళినప్పుడు మనకి గుడిలో ప్రసాదం ఇస్తారు కదండి, ప్రసాదం తినవచ్చా తినకూడదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హిందువులు జరుపుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగలలో ఈ మహాశివరాత్రి కూడా ఒకటి. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజునే పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని, అంతేకాకుండా ఈ లోకాన్ని కాపాడడం కోసం కాలకూట విషయాన్ని కంఠాన్న ధరించిన రోజు కూడా ఈ రోజే, అలాగే శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజు కూడా ఈ రోజే అని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇంతటి విశేషత అయితే ఉందండి ఈ మహాశివరాత్రి పర్వదినానికి. మహాశివరాత్రి రోజున ఆ బోలా శంకరుణ్ణి తప్పకుండా పూజించాలి. ఈ రోజున శివభక్తులు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి జాగరణ ఉంటారు. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రులలో ఈ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం ఉండి జాగరణ మంత్ర జపాదులతో రోజంతా కూడా శివుడికి దగ్గరగా ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం రోజున తప్పకుండా జాగరణ ఉపవాసం అయితే ఉండాలి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడమని అర్థం, అంతేకాని ఆహారం మానేసి కటిక ఉపవాసం ఉండమని అర్థం కాదండి. ఈ మహాశివరాత్రి రోజున మరీ కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. సాత్వికమైనటువంటి ఆహారం అల్పాహారంగా తీసుకుంటే సరిపోతుంది. ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే, ఈ మహాశివరాత్రి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని స్నానమాచరించాలి. ఈ రోజున నది స్నానం చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకుని ముందుగా నిత్య దీపారాధన చేసుకుని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకుని పరమేశ్వరుణ్ణి ఈ రోజున ప్రత్యేకంగా పూజించుకోవాలి. షోడశోపచారాలతో ఇంకా పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామివారిని విశేషంగా పూజించుకోవాలి. ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేని వారు గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఈ రోజున ఉడకబెట్టినటువంటి ఆహారాన్ని ఇంకా వండినటువంటి ఆహారాన్ని భుజించకుండా పాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ ఉపవాసం అయితే ఉండాలి. అది కూడా మనం మితంగా తీసుకుని ఆహారాన్ని ఉపవాసం అయితే ఉండాలి. మహాశివరాత్రి రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం వరకు మనం ఈ ఉపవాసాన్ని అయితే కొనసాగించాలి. ఒకవేళ మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ప్రసాదం ఇస్తే వద్దు అని అనకూడదు. ప్రసాదం అయితే స్వీకరించవచ్చు. మనం ఉపవాసం ఉన్నా కూడా ప్రసాదం స్వీకరించవచ్చు. మహాశివరాత్రి అనే కాదండి, మనం ఏ ఉపవాసం ఉన్నా ఏమి చేసినా కూడా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం ఇస్తే వద్దు అని అనకుండా కొద్దిగా అయినా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇంకా మహాశివరాత్రి రోజున ఈ విధంగా కూడా మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ లాంటివి అస్సలు తినకూడదు. అలాగే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ ప్రతి క్షణము కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఎవరైతే స్వామివారిని మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేసుకుని జాగరణ చేస్తారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇలా మహాశివరాత్రి రోజున రోజంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయాన్నే స్వామివారికి పూజ చేసుకుని గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇచ్చి గుడిలో బ్రాహ్మణులు ఇచ్చే తీర్థాన్ని తీసుకుని ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం అయితే ఉండాలి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.